కెనడాలో కారు చిచ్చు కమ్మేస్తోంది. చల్లగా ఉండాల్సిన ఐరోపాలో ఎండలు మండిపోతున్నాయి. ఆఫ్రికా దేశాలను వరదలు ముంచెత్తుతున్నాయి. సముద్ర జలాల నీటిమట్టం పెరుగుతోంది. ఈ పరిణామాలన్నీ తీవ్రమైన వాతావరణ మార్పులకు సంకేతాలు. పెరుగుతున్న కాలుష్యంతో గ్లోబల్ వార్మింగ్ అధికమవుతోంది. దీని కారణంగానే ప్రపంచ దేశాలు అల్లకల్లోలానికి గురవుతున్నాయి. అయితే గ్లోబల్ వార్మింగ్ను తగ్గించాలంటే కాలుష్యానికి అడ్డుకట్ట వేయాలి. ఈ విషయంలో అగ్రదేశాలు నీతులు వల్లిస్తున్నాయి. కానీ ఆచరణలో మాత్రం ఆమడ దూరంలో ఉంటున్నాయి. వారి చర్యల కారణంగా పలు పేద చిన్న దేశాలు బలవుతున్నాయి. దీనిపై ఆయా దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే వారి గొంతుక వినిపించేందుకు సమయం వచ్చింది. కాలుష్యంపై గలం విప్పేందుకు దుబాయ్ వేదికగా మారింది. అసలు దుబాయ్లో ఏ సమావేశం జరుగుతోంది? వాజ్ ది స్టోరీ. వాతావరణ సంక్షోభం ఎవరికీ పట్టదా? క్లైమేట్ క్రైసిస్ కు COP28 చెక్ పెడుతోందా? COP28 సమావేశానికి ఎవరెవరొస్తారు? ఉత్తర దక్షిణ ధృవాల్లో మంచు వేగంగా కరిగిపోతోంది. కార్చిచ్చులు పలు దేశాలను కమ్మేస్తున్నాయి. ఆస్ట్రేలియా, కెనడా, బొలీవియా, ఫ్రాన్స్ వంటి దేశాల్లో అడవులు తగులుబడిపోతున్నాయి. మంటలను ఆర్పివేసేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. భారీ వరదలు సోమాలియాను ముంచేస్తున్నాయి. 2023వ సంవత్సరం హాటెస్ట్ ఇయర్గా రికార్డులకెక్కింది. వీటన్నింటికీ కారణం వాతావరణ సంక్షోభం. ప్రస్తుతం భూగోళం వాతావరణ విపత్తు దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ ప్రమాదాన్ని నివారించేందుకు ప్రపంచ దేశాల ప్రభుత్వాలు సరైన ప్రణాళికలను అమలు చేయటం లేదు. అయినా ప్రపంచ జనం ఆశలను మాత్రం కోల్పోలేదు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న COP28 సమావేశాలకు సర్వం సిద్ధమైంది. COP28 అనేది అత్యంత కీలకమైన వాతావరణ సమావేశం. ఇది ఐక్యరాజ్యసమితి UN ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే అంతర్జాతీయ వాతావరణ సదస్సు. ఈసారి COP28 సదస్సును దుబాయ్లో నిర్వహిస్తున్నారు. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. వివిధ దేశాల ప్రభుత్వ అధికారులు, వ్యాపారవేత్తలు, యువ న్యాయవాదులతో కలిపి మొత్తం 10,000 మంది హాజరు కాబోతున్నారు. అంతేకాదు శిలాజ ఇంధన కంపెనీ అధినేతలు కూడా ఈ సమావేశాలకు రాబోతున్నారు. అయితే అసలు COP28 అంటే ఏంటి? ఈ సదస్సుకు ఎవరు హాజరు కాబోతున్నారు? COP28 ఎజెండా ఏంటి? దీని అంచనాలు ఎలా ఉంటాయి? COP28 గురించి తెలుసుకోవాలి అంటే 1992కు వెళ్లాలి. ఆ సంవత్సరం 150కి పైగా దేశాలు ఐక్యరాజ్యసమితి ఒప్పందంపై సంతకం చేశాయి. ప్రమాదకరంగా పెరుగుతున్న కాలుష్య భూతాన్ని పరిమితం చేయాలని 150 దేశాలు నిర్ణయించాయి. 1995 మార్చిలో జర్మనీ రాజధాని బెర్లిన్లో ఈ ఒప్పందానికి సంబంధించిన పార్టీలు మొదటి సమావేశాన్ని నిర్వహించాయి. దీన్నే ఇంగ్లీష్లో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP అంటారు. అంటే ఇది COP1 అన్నమాట. అప్పట్నుంచి వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు ఏటా సమావేశాలను నిర్వహిస్తున్నారు. దీనిపై చర్చించేందుకు దాదాపు ప్రతి సభ్యదేశం సమావేశానికి హాజరవుతుంది. అయితే ఇందులో ఓ సమావేశం మాత్రం ప్రత్యేకంగా నిలుస్తోంది. అది COP21. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో 2015 నవంబర్లో జరిగింది. కాలుష్యాన్ని అరికట్టే ఒప్పందంపై 190కి పైగా దేశాలు సంతకం చేశాయి. దీన్నే ప్యారిస్ ఒప్పందంగా కూడా పిలుస్తారు. ఈ ఒప్పందం ప్రకారం గ్లోబల్ వార్మింగ్ను 2 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు తీసుకురావటమే లక్ష్యం. అంటే 1.5 డిగ్రీల సెల్సియస్కు గ్లోబల్ వార్మింగ్ను తీసుకురావాలని భావించాయి. వాతావరణ సంక్షోభాన్ని నివారించేందుకు ఇది మరింతగా తలుపులు తెరిచింది. కానీ అదే సమయంలో క్లైమేట్ చేంజెస్ తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఇది మానవాళి భరించలేనంత స్థాయికి చేరుకుంటోంది. ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్ ప్రమాదకర స్థాయికి అంటే 1.2 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంది. వాతావరణ సంక్షోభంపై అత్యవసరంగా చర్చించాల్సిన అవసరం వచ్చింది. COP28లో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిందేనని గ్లోబల్ వార్మింగ్ హెచ్చరిస్తోంది. నిజానికి ప్యారిస్ ఒప్పందం ఒక మైలురాయి అనుకుంటే దాన్ని అమలు చేయటం చాలా ముఖ్యమైన విషయం. అయితే అందుకు ప్రపంచ దేశాలు ఏం చేయాలి, ఎలాంటి ప్రణాళికలను అమలు చేయాలి వంటి అంశాలను రూపొందించలేదు. COP28లో కీలక నిర్ణయాలు తీసుకోవాలని పలు దేశాలు భావిస్తున్నాయి. అందుకే COP28 చాలా ప్రతిష్టాత్మకమైందిగా నిపుణులు భావిస్తున్నారు. ఈసారి COP28లో 2 ప్రధాన అంశాలు ఎజెండాలో ఉన్నాయి. మొదటిది శిలాజ ఇంధనాలు. ఈ సభలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలవనుంది. దీనిపైనే ఆయా దేశాలు అంగీకరించే అవకాశం ఉంది. శిలాజ ఇంధన స్థానంలో క్లీన్ ఎనర్జీని తీసుకురావటమే ఈ ఒప్పందం. అందుకు పవన, సౌరశక్తిని తీసుకురావాలని ప్రతిపాదించొచ్చు. అయితే శిలాజ ఇంధనాలను దశలవారీగా నిలిపివేయటానికి ఆయా దేశాలు అంగీకరిస్తాయా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీన్ని రాజకీయ ఒప్పందంగా మారిస్తే మాత్రం రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది. ఇక రెండో అంశం నష్టం గురించే. వాతావరణ మార్పులకు కారణమైన సంపన్న దేశాలు పేద, బలహీన దేశాలకు సహాయ నిధిని అందించేందుకు అంగీకరించాయి. ఈ నిధులను ఎలా అందించాలి, వాటిని ఎలా వినియోగించాలి అన్నదానిపై చర్చించటానికి నెలల పాటు గడిపారు.
ఇటీవల ఈ అంశంపై బ్లూ ప్రింట్ కూడా రెడీ అయింది. పేద మధ్య దేశాలకు సహాయ నిధి అందించడానికి సంపన్న దేశాలు సిద్ధమయ్యాయి. కానీ అందుకు ఇప్పటి వరకు ఎలాంటి నిధులను కేటాయించలేదు. కానీ 2024 నాటికి సహాయ నిధిని పెంచి దాన్ని అమలు చేయాలనే లక్ష్యాన్ని COP28లో నిర్దేశిస్తారు. దీన్ని ప్రపంచ నాయకులు నిర్ణయించనున్నారు. COP28 సమావేశానికి 160కి పైగా దేశాలు హాజరు కానున్నాయి. యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్తో పాటుగా భారత్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఈ సమావేశానికి హాజరు కానున్నారు. అదేవిధంగా కింగ్ చార్లెస్ III, పోప్ ఫ్రాన్సిస్ సైతం COP28 సమావేశంలో పాల్గొంటారు. వీరే కాదు, ప్రధాన చమురు ఉత్పత్తి దేశాలు సౌదీ అరేబియా, సిరియా, రష్యా, ఇరాన్ వంటి దేశాలకు చెందిన నాయకులు కూడా ఈ సమావేశానికి రాబోతున్నారు. వాల్ స్ట్రీట్ కు చెందిన భారీ సంస్థ బ్లాక్ రాక్ CEO లారీ ఫ్రింక్ వంటి ఎందరో ఈ సమావేశానికి హాజరయ్యే వారి జాబితాలో ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ సమావేశాలకు ఎవరు డుమ్మా కొడుతున్నారు అంటే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఇద్దరూ దుబాయ్కు రావటం లేదు. ఈ ఇద్దరు నేతలు ప్రపంచంలోనే అగ్ర కాలుష్య దేశాలకు చెందిన నాయకులు. అతిపెద్ద వాతావరణ శిఖరాగ్ర సమావేశానికి వారే దూరంగా ఉంటున్నారు. ఇది ప్రస్తుతం వివాదాస్పదంగా మారుతోంది. ఏటా COP సమావేశం వేర్వేరు ప్రదేశాల్లో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈసారి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAEలో COP28 సమావేశానికి ఆతిథ్యమిస్తోంది. COP28 సమావేశానికి UAE ఆతిథ్యం ఇవ్వటం పైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి UAE ప్రపంచంలోనే అతిపెద్ద 5వ చమురు ఉత్పత్తిదారు. దెయ్యాలు వేదాలు వల్లించటమంటే UAEని చూస్తే తెలుస్తోందని కొందరు విమర్శిస్తున్నారు. మరోవైపు కాలుష్య నివారణకు UAE కూడా సిద్ధంగా ఉన్నందుకే COP28కు ఆతిథ్యమిస్తోందని వాదిస్తున్నారు. నిజానికి గల్ఫ్ దేశాలు చమురును భారీగా ఉత్పత్తి చేస్తున్నాయి. కానీ వాటిని ఆయా దేశాలు పెద్దగా వినియోగించటం లేదు. ఇతర దేశాలే వినియోగిస్తున్నాయి. మరికొన్ని దేశాలు మాత్రం సీరియస్గా వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు కట్టుబడి ఉన్నాయి. అయితే ఈ వివాదాలను పక్కన పెట్టి కాలుష్యాన్ని ఎలా నివారించాలన్న దానిపై క్లియర్ కట్గా చర్చించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, సంపన్న దేశాలిచ్చే సహాయ నిధి ఎంత ఇవ్వాలి, పేద అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆ నిధిని ఎలా పంపిణీ చేయాలన్నది తేల్చాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకే COP28లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియాలి అంటే మరో 2 రోజులు ఆగాల్సిందే.